తిరుపతి వార్త వారపత్రిక ఎడిటర్ శ్రీనివాసులు ఇంటిపై రౌడీ మూకలు దాడి చేశాయి. ఇల్లు ఖాళీ చేయాలి అంటూ బెదిరింపులకు దిగారు రౌడీలు. టీటీడీ చైర్మన్ కు వ్యతిరేకంగా వార్తలు రాశారు అని ఆరోపిస్తూ ఇప్పటికే టీటీడీ చైర్మన్ ఒత్తిడితో శ్రీనివాసులపై 3 తప్పుడు కేసులు నమోదు చేశారు. శ్రీనివాసుల ఇంటిపై దాడిని భూమన అభినయ్ రెడ్డి ఖండించారు. తిరుపతి వార్త వారపత్రిక ఎడిటర్ శ్రీనివాసులు కుటుంబ సభ్యులను అభినయ్ రెడ్డి పరామర్శించారు. తిరుపతిలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది అన్నారు భూమన అభినయ్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి నగరంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. గూండాలు ఇంటి మీదకు వచ్చి ఇల్లు బలవంతంగా ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మనం తిరుపతి నగరంలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి నగర్ లో ఒక ఇంటి మొత్తం ఖాళీ చేయాలంటూ ఏదైతే తిరుపతి వార్త పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ శ్రీనివాస్ ఇల్లును బలవంతంగా ఖాళీ చేయాలంటూ ఈరోజు రౌడీలు గోండాలు ఇంటి వద్దకు వచ్చి బలవంతంగా ఆ ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. టీటీడీ చైర్మన్ కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించాడన్నటువంటి ఒకే ఒక కారణంగా ఇప్పటికే 3 తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పటికీ కేసులతో వేధింపులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అధికార బలంతో యొక్క కూటమి నేతలు అతని ఇల్లును కూడా ఖాళీ చేయించాలన్నటువంటి తలంపుతో రౌడీలు ఇంటి వద్దకు పంపించున్నారు. ఏం జరిగిందమ్మా, మీ ఇంటి వద్ద జరుగుతున్న పరిస్థితులు ఏంటి? మొన్న ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది? మొన్న వచ్చి అన్నం తింటాన్నాము, అంత తింటామని మీరు ఖాళీ చేసేవాళ్ళు అని ఇసిరి కొట్టేసి ఒక కాగితం కనిపించేసి పోయినారు. 3 రోజులకంతా ఖాళీ చేయాలని చెప్పేసి మళ్ళీ ఈ రోజు వచ్చి తాళం తెస్తానే ఉన్నాను. మొత్తం గీటు అంత కెమెరాలు మొత్తం పగలు కొట్టేశారు. మీరు ఖాళీ చేయకపోతే నైట్ ఎప్పుడు వస్తారో మాకు తెలియదు, మమ్మల్ని ఆడ చంపేస్తారో ఏమో మాకు తెలీదు. మీది సొంత ఇల్లా బాడికి ఇల్లా ఇన్ని అడుగుతున్నారు వాళ్ళు. మేము వీళ్ళ సొంత ఇల్లు మేము బాడిక్కున్నామని కూడా చెప్పాను నేను. అయినా కూడా వాళ్ళు నమ్మలేదు. మొత్తం ఇసిరి మొత్తం కొట్టేస్తున్నారు. ఎందుకు మీ ఇంటి వద్దకు వచ్చి గోండాయుధం చేస్తూ వీళ్ళు ఖాళీ చేయాలని బెదిరిస్తారు? కారణం ఏంటి? మా నాన్న తిరుపతి వార్త అనే పేపర్ నడుపుతున్నారు సార్. ఆ తిరుపతి వార్త పేపర్లో పోయిన సోమవారం ఏదో ఒక ఆర్టికల్ వచ్చింది. దాని తర్వాత మొన్న చైర్మన్ గారి గురించి రాశారంట. చైర్మన్ గారి గురించో వాళ్ళ మనుషుల గురించో ఎవరి గురించో తప్పుని తప్పు అని చూపించినందుకు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టేదే కాకుండా మా నాన్న మీద 3 ఉన్నాయి తప్పుడు కేసులు. ఇప్పటికీ 3 తప్పుడు కేసులు పెట్టేదే కాకుండా మా అమ్మగారిని కూడా ఇంక్లూడ్ చేశారు. మా అమ్మగారికి ఏం సంబంధం లేదు, మా అమ్మగారిని ఇంక్లూడ్ చేశారు. ఈ యొక్క జరుగుతున్న దారుణ ఘటన చూసి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి వారికి భరోసా కల్పించేందుకు, ధైర్యం కల్పించేందుకు వచ్చున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? తిరుపతిలో ప్రశాంతంగా ఉన్న నగరంలో రౌడీలు వచ్చి ఇంటి వద్దకు దౌర్జన్యం చేస్తా ఉంటే ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళంతా? మెసేజ్ టీటీడీ యాజమాన్యం చేస్తున్నటువంటి తప్పులను, టీటీడీ అధికారులు ప్రదర్శిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా వార్తా కథనాలు రాసినందుకు తిరుపతి వార్త సంపాదకులు శ్రీనివాసులు గారి మీద ఇప్పటికే టీటీడీ 3-4 అక్రమ కేసుల్ని బనాయించడం జరిగింది. ఇలా టీటీడీలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గలం విప్పుతున్నటువంటి వాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టడం అన్నది పరిపాటిగా మారిపోయింది. దాడులను అడ్డుకట్ట వేయాలి, దాడి చేసినటువంటి గూండాలపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భూమన అభినయ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.